Everyone is asking for Telugu vlog. Nisi is gonna make a Telugu vlog for you. Starting right now. Let's go. Andarki namaskaram. Amma. నీ జుట్టుకి మేము చెప్పు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ కావ్య చెప్పు కావ్య వాట్ హ్యాపెండ్ ఆయన ఏదో గేమ్ ఆడుతుంటే అంటే చుట్టూ ముందు పడతాను నో కామెంట్ సిస్టమ్స్ సో స్నిక్కర్స్ లైక్ దట్ హెయిర్ స్టైల్ ఎవ్రీవన్ ఈస్ ఆస్కింగ్ ఫర్ Telugu vlog. Nisi is gonna make a Telugu vlog for you. Starting right now. Let's go. అందరికి నమస్కారం నమస్కారం నా ఛానల్ కి వెల్కమ్ స్వాగతం. సో ఇప్పుడు ఇద్దరున్నారు కార్తిక్ ఇంకా సుధీంద్ర చెప్పాలనుకుంటా సుధీంద్ర గుడ్ మార్నింగ్ అట్లా నా సబ్స్క్రైబర్ సుధీంద్ర జుట్టు కట్ చేసుకున్నాడని కొంచెం ఫీల్ అయిపోతున్నాడు. కార్తిక్ నువ్వు చెప్పాలనుకుంటున్నావు అంటే సుధీంద్ర ఫీల్ అవ్వట్లేదు జుట్టు కట్ చేసుకున్నాను కార్తిక్ ఫీల్ అవుతుంది. కార్తిక్ తెలుగు బ్లాగ్ ఇది రియల్లీ కాదు నిజంగా వికాస్ చూడండి గైస్ స్వాగతం. ఈ రోజు నేను తెలుగు మాట్లాడే సవాలు చేస్తున్నా. సో 24 గంటలు. సో చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడు స్నేహ నాకు కొన్ని వర్డ్స్ నేర్పిస్తుంది. స్నేహ ఏం కథలు నడుస్తున్నాయి? చాలా కథలు నడుస్తున్నాయంట గైస్. సో వర్షిని నీకెన్ని కథలు నడుస్తున్నాయి? ఒకటి గైస్ ఒకటే ఒక కథ నడుస్తుంది. ఆమె చాలా స్పష్టంగా ఉంది. రైట్ నౌ యువర్ పీరియడ్ ఇస్ గోయింగ్ ఆన్. జస్ట్ నో మ్యామ్ గివ్ అప్ పేపర్స్. ఐ గాట్ 19 17. Yes guys. No. Actually Nisi accepted a challenge. కాదు అవును wait. నేను మంచిగా మాట్లాడినా. Nisi accepted a challenge that she'll speak in Telugu for 24 hours. See, she spoke English with me. Okay, sorry. I kept a challenge that నీతో తెలుగు మాట్లాడిపోయడం నాకు ఇంగ్లీష్ మాట్లాడిపోయడం ఇంత ఈజీ అని. కాదు తను మాట్లాడకపోయాను గాయస్. నేను పేపర్ చూసి ఇంగ్లీష్ లో మాట్లాడాను కానీ ఇప్పుడు నుంచి ఆంగ్లం గాయస్ నాది ఒకసారి తెలుగులో వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడినా అది తీసేసా అండి. ఇప్పుడు నుంచి నేను మంచిగా తెలుగులో మాట్లాడతా. ఈమె పట్టించుకోకండి, ఈమె ఏమేమో చెప్తా ఉంటాను. ఇక్కడ మ్యామ్ కరెక్షన్ చేస్తుంది బట్ నేను చేస్తున్నాను. సారీ. అది చిన్న వర్డ్స్ ఏమనుకో వర్డ్స్ కాదు, చిన్న పదాలు ఏమనుకోకండి. నేను నా మంచిది ట్రై చేస్తా. ఓకే ఇప్పుడు మా పేపర్స్ వచ్చినాయి కదా, అందరు కరెక్షన్ లైక్ డౌట్స్ కోసం కొంతమంది డౌట్స్ ఉన్నాయి కాబట్టి కరెక్షన్స్కి వెళ్తున్నారు. కొంచెం మార్క్స్ యాడ్ చేయించుకొని వస్తున్నారు. మాకేం డౌట్స్ లేవు బికాస్ ఎందుకంటే మేము ఎంత చదివామో అంత రాసాము. మేము సాటిస్ఫై ఉన్నాము. మా మార్క్స్ ఇప్పుడు వెనకాల కనిపిస్తున్నారు కదా అందరూ. వాళ్ళందరూ డౌట్స్ కోసం వెళ్ళారు. ఆయన చైతన్య ఆయన సో నాకు తెలియదు. సో వాళ్ళందరూ మార్క్స్ అయిపోయారు. నా హెయిర్ మొత్తం పిచ్చి ఉంది కదా. సో కొన్ని రోజుల తర్వాత నేను కట్ చేయబోతున్నా. అండ్ ఇంత లెంత్ కట్ చేస్తానేమో షార్ట్ హెయిర్. నేను బ్యాక్ టు చిన్న హెయిర్ తెచ్చుకో పోదాం. స్నేహ ఏం కథలు అవుతున్నాయా? ఫ్యామిలీ రికార్డ్ చేయమంటుంది గైస్. కథలు అవుతున్నాయా? ఈరోజు పొద్దున నాకు ఒక ఆమె నేర్పించింది ఈ వర్డ్ కథలు అవుతున్నాయి. కథలు అవుతుంది. మేము నేర్పించాలి, వేరే వాళ్ళు నేర్పిస్తే స్నేహ పైన వాడితే ఎన్ని కథలను ఒక్క కథ కూడా లేదన్నది. ఇదేమో చరిత కథలు. సో ఆ కథలతో సంతోషంగా ఉంటది అని అనుకుంటున్నాం గైస్. ఇప్పుడే సిఓ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మేము టెక్నికల్ ఆ ట్రైనింగ్కి వెళ్తున్నాం. సో వెళ్ళిపోదాం పదండి. వెళ్తున్నాం టెక్నికల్ ట్రైనింగ్కి వెళ్తున్నాం పదండి.
ఇది ఏం బ్లాగ్ అంటే నేను 24 hours తెలుగులో మాట్లాడాలి. నీకు రాదు కదా? వచ్చి నాకు అదే ట్రై చేస్తున్నా కదా. తెలుగు రాదు కదా? ఈమె ఇంగ్లీష్ లో పాడుతుంది కానీ నేను ఎందుకు ఇంత తెల్లగా వస్తున్నా? బికాస్ యూర్ బోర్న్ వైట్. కాదు, నేను బోర్న్ వైట్ కాదు, అది సన్లైట్ వస్తుంది, సురక్షణ వస్తుంది. బెటర్ హావ్ ఇంగ్లీష్ లో తెలుగులోకి సురతం సూర్యుడు వస్తున్నాడు, అందుకే ఇట్లున్నా. చమత్కారం పడి అది సూరజం పడి లైట్ ఏమంటారు, వెలుగు. ఆ వెలుగును పడి అట్లా మెరుస్తుండే గైస్. ఒక ఫ్లోర్ ఎక్కాలి కదా, పోదాం పదండి. జస్ట్ నౌ ఆ టీటీ ఇస్ డన్. ఇప్పుడు కానీ ఇట్లనే బాగుంది. క్లాస్ లో ఏం చెప్పినా మాకేం ఎక్కదు. నేర్చుకో కొంచెం తెలుగు. నిశ్చయ నేర్పిస్తుంది గైస్. ఇప్పుడు నేను నేర్పిస్తాను గైస్. నేను ఉన్నది పోతుంది గైస్. ఆమె రాయాలని లేదు, రాకాలని లేదు అన్నది ఇంకా చాలానే అలా. ఇప్పుడు రాకాలని లేదు, తెచ్చుకొస్తా తీసుకొస్తా తెచ్చుకొస్తా. నువ్వు అన్నావు తెచ్చుకొస్తా, నేను అంటే రాకాలని లేదు కాదు, రావాలని లేదు. నేర్చుకో కొంచెం. అది నిశ్చయ అన్నారు గైస్, రాకాలని లేదు. కావ్య చూడు గైస్, పట్టుకొని కూడా చూడు, చేయి పెడుతుంది ఇక్కడ. వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలే గైస్, సో ఏమనుకోకండి. చూడండి గైస్, మా పీటీ సార్ చేంజ్ చేసుకున్నారు హెయిర్ స్టైల్. ఎందుకు సార్ చేంజ్ చేసుకున్నారు? తెలుగులో చెప్పాలి కదా, గుండు చేసుకున్నా. దేవాలయంకి వెళ్ళిన సో దట్ మాట్లాడుతుంది వాళ్ళకి నేను తెలుసు ఆల్రెడీ. ఇందా నుంచి వచ్చిరాని తెలుగులో మాట్లాడింది. ఆల్రెడీ ఇంట్రడ్యూస్ టు యువర్ ఛానల్. ఎప్పటి నుంచో ఏంది ఫేమస్ మా ఛానల్లో. ఇప్పుడు మీరు ఫేమస్ పెట్టినప్పటి నుంచి మిలియన్స్ వస్తాయి వ్యూస్. ఇప్పుడు మేము హెచ్ బ్లాగ్ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే బాదం దొరికితే అది పలగొట్టి తినడానికి. తినము, అది చూస్తాం, అందులో బాగుంటే తింటాం. టేస్ట్ చేస్తుంది కావాలి కోసం. ముందైతే పలగొట్టాలి కదా, దానికోసం ఎన్ని కష్టపడాలి. పెద్ద రాయి కావాలంటే అది ఎత్తుకోవాలి. నీ తలకైతే పలగొడదు. నా తలకాయ పలగకపోతే నీ తలకైతే పలగదు. ఈ తెలుగు ఏందో బడా కాండ్ వాత టెల్ దట్ కాండ్. యాక్చువల్లీ వి వర్ రోమింగ్ అనమాట. అనమాట నేను నడితే ఎక్కడ స్టాప్ చేసినా మా బాదం స్టాప్ చేసినాం. బాదం ఒకదానికే కదా. సరే అయితే దాన్ని వెంటాడుతుండే, మేము దాన్ని వెతుకుతుండే. సో దాన్ని వెతుకుతుంటుంటే సమయం, అది వెతికే సమయంలో మాకు అది దొరకలేదు. అది కింద అసలు ఏం దొరకలేదు. ఇంకో ప్లేస్ ఏపితే ముందు దగ్గర ఉంటదని, ఏపితే ముందు ఉంటదని ఒక ట్రీ చెట్టు, అక్కడ వెళ్ళే సమయంలో మాకు ఈశ్వరన్న కనిపించిండు. ఆయనతో ముచ్చటేసుకుంటూ వెళ్తున్నాం. సార్ ఇక్కడ రండి అన్నాడు. పోయిన తర్వాత సీదా ఐడి కార్డు ఇచ్చేసినాము. రిటర్న్ ఐడి కార్డు మళ్ళా టైం టేబుల్ చూపించమన్నాడు. మేమేమో లంచ్ తినడానికి వచ్చినామని చెప్పినాము. ఇప్పుడు వీ హ్యావ్ వన్ స్పెషల్ క్యారెక్టర్. ఆమె కూడా బంకు కొట్టి మా కోసం వచ్చేసింది. తెలుగు వచ్చినా కూడా నిశ్చయ కోసం ఉన్న తెలుగు వెళ్ళిపోతుంది. ఇందాకెవరో పిలిచండి అన్నాడు. చాలా చూడండి గైస్, కానీ పిలిచింది. నాకు అసలుకే భయం పుడుతుంది. అది పై ఇరుస్తుంది, స్ట్రెచ్ చేస్తుంది. మానస కోసం ఇక్కడ కూర్చోం. మానస కోసం వచ్చినాం. బాస్కెట్బాల్ తీద్దామని ఒక గోల్ లో ఉన్నాం. బాస్కెట్బాల్ మ్యాచ్ చూద్దామని వచ్చేసినాం. డెడికేటెడ్ ఫ్యాన్ వచ్చి పడాలంట మా పైన. గైస్ క్రికెట్ వంశీ వాట్ హీరో డిక్షనరీ బూతులని రాదు. వంశీ చదువు చదువుతూ అలాంటి అది నువ్వే తప్పు రాసుకున్నావు. చదువురా
వద్దు వెళ్ళిపోగొట్టాలి అంట. పంటిలో నొప్పిని పంటల నొప్పి ఏమో పంటలో నొప్పి అందుకే డిక్షనరీ డిక్షనరీ మై డిక్షనరీ. సార్ అట్లనే మాట్లాడినా ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు ఎందుకు? ఫ్రెండ్ ప్రభాస్ ఇస్ కమింగ్. ప్రభాకర్ మీరు ప్రభాకర్ అంటే నాకు ప్రభాకర్ వస్తుంది. ఎవరన్నారో చెప్పిందా? నువ్వు అన్నావు, నేను ఒక్కసారి అన్నా అంతే. ఎట్లయినా వీడియోలో రావాలి. ప్రభాస్ ఇస్ కమింగ్. ప్రభాకర్ వెల్కమ్ టు ద వ్లాగ్. నాకు తెలియదు, వీళ్ళిద్దరే తీయమన్నారు. నిన్ను వీళ్ళిద్దరిని ఎంట్రీ తీయమన్నారు. ప్రభాస్ ఎంట్రీ. ప్రభాస్ కూడా వచ్చేసాడు. సో డే ఎట్లా ఉండే నీ రోజు? వెరీ గుడ్. చాలా బాగుండే. చాలా బాగుండే. ఏమేమి చేద్దాం? ఇంటర్నల్ అయిందా? డేటా రాంకింగ్ ఇంటర్నల్ అయింది. ఓ సేమా? డామ్, నువ్వే కాడ్. వంశీ అయితే చెప్పలేకపోయిండు. సో ఇప్పుడు ప్రభాస్ అడుగుతున్నాం. రాంకింగ్ విత్ డేటా. రాంకింగ్ విత్ డేటా అంట గైస్. అంతే, వంశీని కాపీ కొట్టి ప్రభాస్ కూడా అదే చెప్పేసిండు. ఇంకా అదే ఆన్సర్. ఇప్పుడు కావ్య ఇంకా హారికం కలిసినాం, టికెట్స్ కూడా కలిసినాం. ఈ రోజు నేను 24 గంటలు తెలుగులో మాట్లాడుతున్నా. ఇంకా అయిపోయిన వాళ్ళు 10 గంటలు అయిపోయింది. ఇప్పుడు కలిసారు కదా మీరు ఇప్పుడు కలిసారు కాబట్టి ఇప్పుడు మీకు నా పేషెంట్స్. ఈ రోజు ఎట్లా గడిచింది? ఈ రోజు ఇట్ వాస్ ఫన్. ల్యాబ్ వాజ్ ఈజీ. వి కంప్లీటెడ్ ఫాస్ట్ అండ్ వేర్ గాసిపింగ్. తర్వాత గాసిప్ ఏం గాసిప్ చేశారు? ఆంటీ ముచ్చట్లు, తెలుగు ట్రాన్స్లేషన్. ఆంటీ ముచ్చట్లు ఏం చేశారు? సమ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ నో నాట్ ఎక్స్పీరియన్సెస్ బట్ తెలుగులోనే మాట్లాడాలి మీరు. ఏదో స్టోరీస్ చెప్పుకొని ఉండే హారర్వి. స్టోరీస్ కాదు, దయ్యం స్టోరీస్. ఇంకా కథలు. అండ్ 3 క్లాసెస్ అయినాయి. మ్యామ్ ఉపాధ్యాయురాలు అంతలే రాసిన ఎగ్జామ్ కాగితాలు ఇచ్చింది. ఎంత వచ్చాయి? 27. ఓ ఎందులో? 30కి. ఎందులో? ఈసీఏ ఎట్లా కలుగుతుంది? ఈసీఏ. అండ్ తర్వాత 2 క్లాసెస్ ఏం చెప్పలే, క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నారు. ఒక సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లాస్ట్ అవర్ టైం పాస్ చేస్తున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. A day went good, not like us both. మాదైతే